మంత్రాలు తెలియనటువంటి వాళ్ళకి పూజా విధానం ఎలా చేసుకోవాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. అంటే ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు చక్కగా గ్రహణ సందర్భంగా లేకపోతే ఒక దీక్షగా తీసుకొని చక్కగా ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని అచిరకాలంలోనే పొందుతారు. కానీ ఈ మంత్రాలు తీసుకునే అర్హత లేని వాళ్ళు, సరైనటువంటి గురువు లభించకుండా ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమిటి? అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే పామరులకి కూడా ఈ యొక్క వెసులుబాటు అనేటువంటిది మనకు మునీశ్వరులు ఈ స్తోత్రాలు, కవచాలు వీటి రూపంలో ఈ మంత్ర బీజాక్షరాలని మనకు అనుసంధానించి ఏర్పరచడం జరిగింది, నిక్షిప్తం చేశారు. ఆదిశంకరాచార్యుల వారు పామరుల మీద కూడా ప్రేమ చూపించిన వ్యక్తి కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రం యొక్క బీజాక్షరాలని అందులో నిక్షిప్తం చేసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆయన ఏ రచనలు చూసినా పామరులకి ఉపయోగపడేటువంటిది. పండితులైనటువంటి వాళ్ళు, ఉపాసనాపరులైనటువంటి వాళ్ళు బీజాక్షరాలతో కూడుకొని జపం చేసి అధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని ఎట్లయితే పొందుతారో ఈ యొక్క స్తోత్ర పారాయణాలు, కవచాలు చదువుకోవడం ద్వారా కూడా అంతే ఫలితం పొందే విధంగా ఏర్పరచడం జరిగింది. అందుకనే లోకములో విష్ణు సహస్రనామ పారాయణాలు, శివ సహస్రనామ పారాయణాలు, అలాగే లలితా సహస్రనామ పారాయణాలు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ పారాయణాలు చేసినటువంటి వ్యక్తులకి కూడా వాళ్ళ సంకల్పం నియమ ప్రకారం చేసుకున్నటువంటి కారణం చేత నెరవేరింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.